ఇంధన శాఖ మాత్యులైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో రేపు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈ రివ్యూకి రీజన్ ఏంటి చెప్పగలరా అని అడుగుతా ఉన్నది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం. అంటే ఐఎన్టీసీ వాళ్ళు అడిగితే రివ్యూ ఏర్పాటు చేస్తున్నారా, లేదా ఏఐటీసీ కూనంనేని అడిగితే రివ్యూ ఏర్పాటు చేస్తున్నారా, లేదా అసెంబ్లీలో మొన్న మారు పేర్లు అయితేంది, విజిలెన్స్ అయితేంది, ప్రైవేటీకరణ అయితేంది, కొత్త బావులు అయితేంది, అన్ని విషయాల్ని టచ్ చేసినందుకు అడుగుతున్నదా ఈరోజు, లేదా కార్మిక వర్గ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో చేస్తున్నారా, లేదా ఈ సంస్థను పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నారా? ఒకవేళ మీ పార్టీ సమావేశం అయితే, ఐఎన్టీసీ సమావేశం అయినట్లయితే దీన్ని అధికారులను కూడా పిలుస్తున్నారా? కారణాలు తెలియవు, రీజన్స్ తెలియకుండా జరుగుతున్నటువంటి సమావేశంలో కార్మిక వర్గం అంతా ఒకటే అడుగుతుంది, ఒకటే ప్రశ్నిస్తా ఉన్నది. ఓ తెలంగాణ ప్రభుత్వమా, ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు ఎన్నికల సందర్భంలో వచ్చిన సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సింగరేణి ఎన్నికలు కానీ, మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కదాన్నైనా నెరవేర్చారు? మరి ఈరోజు ఆ హామీల పైన స్పష్టత ఇవ్వబోతున్నారా? మీరు చెప్పినటువంటి 250 గజాల సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తారా, లేదా 25 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇప్పిస్తారా, లేదా 2 నెలలకు 2 మెడికల్ బోర్డులను నిర్వహించి కార్మికులందరినీ కూడా అన్ఫిట్ చేపించి ఉద్యోగాలు ఇప్పిస్తారా, లేదా ఈరోజు 50,000 కోట్ల రూపాయల బకాయిలను సింగరేణికి ఇప్పించి ఈ సంస్థ మనుగడను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కొత్త ఏర్పాటు చేసుకోవడానికి బావులు కానీ, లేకపోతే సోలార్ కానీ, థర్మల్ ఎనర్జీ కానీ ఏర్పాటు చేయడానికి చేస్తారా? దీనిపైన స్పష్టత కావాలా? ఈ రివ్యూ మీటింగ్ లో మీరు చెప్పాలి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదైనా మాట్లాడినట్లయితే, నిన్న గోదావరి ఖనికి వచ్చి మీరు మాట్లాడినటువంటి చూసినట్లయితే, మేము ₹1 కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినాం కార్మిక వర్గానికి, ఇది అందరికి కూడా, ఉద్యోగులందరికి కూడా వర్తింపజేస్తామని అంటున్నారు. ఇది ఏమన్నా మీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకమా, లేదా ఈ పథకంకి సింగరేణి కార్మికులకు వర్తింపజేయడానికి మీరేమన్నా డబ్బులు స్పాన్సర్ చేసిరా, డబ్బులు ఇచ్చిర్రా? అలాగే ఇది సింగరేణిలో కార్మికులకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే 60 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది అమలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు కొత్తగా పెట్టినటువంటి పథకం కాదు. ఆ పథకానికే రాబోయే రోజుల్లో మీరు 60 లక్షల నుంచి దాన్ని ₹1 కోటి తీసుకొచ్చిందే తప్పితే ఇంకేమి చేయలేదు. ఇకపోతే ఈరోజు మీరు సింగరేణి డబ్బుల్ని మీరు వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల రూపంలో, బకాయిల రూపంలో ట్రాన్స్కో జెన్కోకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు సంస్థ మీరు ఇచ్చేటువంటి బకాయిల దానిపైన వడ్డీనే ₹4,000 కోట్ల ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి వడ్డీని నష్టపోతున్నది. కాబట్టి మీరు రేపు ఏర్పాటు చేసేటువంటి రివ్యూ మీటింగ్ లో ఈ కార్మికుల సమస్యలకు సమాధానాలు చెప్పి వాటి పరిష్కారాన్ని చూపుతూ మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రణాళికను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేదంటే బావుల మీదకి మీరు రానిచ్చే పరిస్థితి ఉండదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది.